ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన ప్రార్థన రిక్వెస్ట్లు కామెంట్ రూపంలో తెలపండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మన చిన్నప్పటి నుంచి తాబేలు కుందేలు కథ విన్నాం కదా. తాబేలు కుందేలు ఉంది. ఆ కుందేలు వచ్చి తాబేలుని అంటుంది, నువ్వు గొప్ప నేను గొప్ప చూసుకుందామని ప్రశ్న చేస్తుంది. అలా ప్రశ్న చేసినప్పుడు తాబేలు అంటది నేనే గొప్ప అంటది. అలాగే కుందేలు కూడా ఏమంటుంది అంటే నేనే గొప్ప అంటది. ఇద్దరు ఒకరోజు ఏమనుకుంటారు, పరుగు పందెం పెట్టుకుందాం, ఎవరు నగ్గితే వాళ్ళ గొప్ప అని చెప్పి అనుకుంటాం. అలా పరుగు పందెం పెట్టుకోవడానికి ఒకరోజు సిద్ధపాటు చేసుకున్న తర్వాత పరుగు పందెం పెట్టుకుంటారు. పరుగు పందెం పెట్టుకున్నప్పుడు ఇద్దరు స్టార్ట్ చేసిన తర్వాత కుందేలు కొద్దిగా ముందరగా పరిగెట్టి ఒక చోట ఆగి ఉంటుంది ఆగి అనుకుంటుంది, తాబేలు చాలా టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే, ఇంకా సమయం ఉంది అని చెప్పి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటుంది. అలా పడుకున్నప్పుడు ఈలోపు తాబేలు స్లోగా నడుచడం వల్ల ఫోకస్డ్గా ఉండి ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఎటువైపు చూడదు, జస్ట్ ఆ గమ్యం చేరుకోవాలని, ఆ రేస్ సక్సెస్ అవ్వాలని చెప్పి అదే చూస్తుంది తప్ప అటు ఇటు చూడకుండా ముందుకు సాగిపోతుంది. ఈలోపు కుందేలుకి మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూడగానే తాబేలు సక్సెస్కి రీచ్ అయిపోయి ఉంటుంది. దీనిలో మీకు అర్థమైంది ఏంటి? తాబేలుకి ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ సక్సెస్ అయ్యే వరకు అది ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంది, ముందుకు వెళ్తూనే ఉంది, ఎక్కడ ఆగలే, అటు ఇటు చూడలే, లోకం వైపు చూడలే, దేని వంక చూడలే. కానీ కుందేలు మాత్రం నేను నగ్గేస్తాను కదని చెప్పి ఒక గర్వంతో, ఒక అహంకారంతో అలా స్ట్రెస్ తీసుకుని ఉంది. ఈలోపు తాబేలేమో గమ్యం చేరిపోయింది. దేవుడేమంటున్నాడంటే, పరుగు పందెంలో అందరూ పరిగెడతారు కానీ గెలుపు మాత్రం ఒక్కరిదాన్ని సెలవిస్తుంది. ఆ గెలుపు పొందాలంటే నీకు ఫోకస్ ఉండాలి. అటు ఇటు చూస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు మన ఫోకస్గా ఉండాలి. ఈ లైఫ్లో ఒక లెసన్ మాట. లైఫ్లో కూడా మన వాళ్ళ వంక వీళ్ళ వంక చూస్తే మనం అక్కడ ఆగిపోతామండి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే మన పాస్ట్ వదిలేయాలి, మన చుట్టూ జరుగుతున్న ఆ వాతావరణం మర్చిపోవాలి, మన గమ్యం ఒకటే కనిపించాలి. అది అంటున్నాడు, బహుమతి వచ్చేలాగా పరిగెట్టమంటున్నాడు, ఎక్కడ ఆగకూడదు. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం? మహా అయితే 60 సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ మన చివరి గమ్యం ఏంటంటే పరలోక రాజ్యం. అది చేరుకునే వరకు మనం పరిగెడుతూ ఉండాలి. ఆత్మీయ స్థితిలో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. రన్నింగ్ రేస్ వంటిది. మన ఫోకస్ అంతా పరలోక రాజ్యమే. దానికి చేరుకునేలాగా మనం పరిగెట్టాలి. దేవుడు మన కోసం చాలా ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చే సమయం చాలా దగ్గరగా ఉంది. ఈలోపు మనం ఈ ఆత్మీయ స్థితిలో రేస్ గెలవాలి. ఆ గెలవాలంటే నీకు ఒక ఫోకస్ ఉండాలి. నేను ఏదోలాగా నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను పరలోక రాజ్యం చేరుకోవాలి, నేను దేవుడితో కలిసి ఉండాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో ఉండాలి అని చెప్పి నీకు ఒక ఆశ కలిగి ఉంటే నిజంగా నీ ఫోకస్ నువ్వు మిస్ అవ్వవు. దేవుని ఖచ్చితంగా చేరుకుంటావు. అప్పటి వరకు నువ్వు పరిగెడుతూనే ఉండాలి. ఆమేన్.